హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కదా, సెకండ్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1 అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ 2.1 అనేది డిస్కస్ చేసే ముందు అసలు హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిదో చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ కౌంటింగ్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్స్ అండ్ కౌంటింగ్ నెంబర్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5 పెన్సిల్స్ ఉన్నాయనుకోండి, ఎలా కౌంట్ చేస్తాం మనం? 1 2 3 4 5 అని కౌంట్ చేస్తాం కదా, దాన్నే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. కౌంటింగ్ నెంబర్స్, కౌంటింగ్ థింగ్స్, దాన్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, న్యాచురల్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ఎన్తో న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. దీనికి న్యాచురల్ నెంబర్కి సెట్ వచ్చేసి నెంబర్స్ కదా, 1 2 3 4 అండ్ సో ఆన్. ఓకే, దీన్నే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ చూడండి, హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఓకే, హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ మీన్స్ మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది? న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో అనేది యాడ్ అవుతుంది. మనకి జీరో అనేది యాడ్ అవుతుంది. 0 1 2 3 4 అండ్ సో ఆన్. దీన్నే మనం హోల్ నెంబర్స్ అంటాం. మనకి న్యాచురల్ నెంబర్స్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతాయి, మనకి హోల్ నెంబర్స్ అనేవి 0 నుండి. న్యాచురల్ నెంబర్స్లో స్మాల్ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి 1. ఓకే, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ వచ్చేసి 1, స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి 0. ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ బిట్ ఉంది కదా, ఫస్ట్ బిట్ అనేది డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది పెట్టాలి. కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రీడిసీజర్. ఫస్ట్ వన్ వచ్చేసి దెర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రీడిసీజర్. ప్రీడిసీజర్ మీన్స్ ముందు నెంబర్. ఓకే, ప్రీడిసీజర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ప్రీడిసీజర్ మీన్స్ 13 ఉందనుకోండి, 13కి ప్రీడిసీజర్ వచ్చేసి 12 అంటే 13 మైనస్ 1. ఓకే, ప్రీడిసీజర్ మీన్స్ 13కి ముందు నెంబర్. 13 మైనస్ 1 మైనస్ చేయాలి 1. అదే మనకి సక్సెసర్ అడిగిరు అనుకోండి, 13 ప్లస్ 1. 13 ప్లస్ 1, 13 ప్లస్ 1 వచ్చేసి మనకి 14 తర్వాత నెంబర్. ఓకే, 13 ప్లస్ 1 వచ్చేసి 14. ప్రీడిసీజర్ మీన్స్ మైనస్ 1, సక్సెసర్ మీన్స్ ప్లస్ 1. ఇక్కడ ఫస్ట్ వన్లో మనకి న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రీడిసీజర్. న్యాచురల్ నెంబర్స్కి ప్రీడిసీజర్ అనేది ఉండదు అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకి 3కి ప్రీడిసీజర్ వచ్చేసి 2. ఓకే, 2కి ప్రీడిసీజర్ వచ్చేసి 1. 1కి ప్రీడిసీజర్ ఉందా అంటే 1 మైనస్ 1 మనకేమొస్తుంది? 0. 0 అనేది మనకి న్యాచురల్ నెంబర్స్లో ఉందా? నో, లేదు కాబట్టి ట్రూ. ఓకే, ప్రీడిసీజర్ ఉండదు, ట్రూ. నెక్స్ట్ వచ్చేసి 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. హోల్ నెంబర్స్లో మనకి 0 అనేది స్మాలెస్ట్ హోల్ నెంబర్ కదా. 0 అనేది స్మాలెస్ట్ నెంబరా? హోల్ నెంబర్స్లో 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఎస్, ట్రూ. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అన్నీ మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? నో, ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ నెంబర్స్లో ఎక్స్ట్రా మనకి 0 అవుతుంది. ఆల్ న్యాచురల్ నెంబర్స్ మనకి హోల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 1 నుండి ఉన్నాయి మనకి నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ ఆల్ హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? నో, ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ నెంబర్స్లో 0 ఉంది, ఇక్కడ మనకి 0 ఉందా? నో, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్, ఏ హోల్ నెంబర్ దట్ లైస్ ఆన్ ద నెంబర్ లైన్ లైస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ది అనదర్ నెంబర్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్.
రైట్ సైడ్ ఆఫ్ ది గ్రేటర్ నెంబర్. ఒక నెంబర్ లైన్ ఉందనుకోండి, ఇక్కడ మనకి నెంబర్ లైన్ ఫస్ట్ మనకి హోల్ నెంబర్ లైన్లో స్టార్టింగ్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, 3, 4 ఇంకా మనకి సో ఆన్ చాలా వస్తాయి. ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ అనేది వాల్యూ అనేది గ్రేటర్ అవుతుందా స్మాలర్ అవుతుందా అంటే వాల్యూ అనేది పెరుగుతుంది కదా. 1 నుండి 2, 2 to 3, 4 అంటే రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ అనేది వాల్యూ అనేది పెరుగుతుంది కదా. ఎస్, రైట్ సైడ్ ఆఫ్ అనదర్ నెంబర్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటర్ నెంబర్. ట్రూ కదా, ట్రూ. A whole number on the left of another number on the number line is greater. లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది నెంబర్ గ్రేటరా స్మాలరా? స్మాలర్ నెంబర్ ఏదా, గ్రేటర్ నెంబరా? నో, స్మాలర్ నెంబర్. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్ అని అడుగుతున్నారు, కాబట్టి ఇదేంటి ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వీ కాంట్ షో ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. మనకి స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి ఏంటి 0. ఈ 0ని మనం నెంబర్ లైన్ పైన చూడగలుగుతామా? ఎస్, నెంబర్ లైన్ పైన చూడగలుగుతున్నాం కదా. కాంట్ షో అంటాం అంటే చూడలేము అంటున్నారు. చూడలేమా? చూడగలుగుతాం, కాబట్టి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. వీ కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ అనేవి సో ఆన్ ఇంకా మనకి హోల్ నెంబర్స్ 4 వరకే స్టాప్ అయినాయా? నో, ఇంకా మనకి 5, 6 ఇంకా చాలా వస్తాయి హోల్ నెంబర్స్ అనేవి. మనం ఆ హోల్ నెంబర్స్ అనేవి హోల్ లాస్ట్ గ్రేటర్ నెంబర్ అనేది మనం నెంబర్ లైన్ పైన షో చేయగలుగుతామా? నో, చెప్పలేము కదా. కాబట్టి వీ కెన్ షో అంటే చూపించగలుగుతామా అంటున్నారు వాళ్ళు. చూపించగలుగుతామా? నో, చూపించలేం, కాబట్టి ఫాల్స్. సెకండ్ బిట్ చూడండి. హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 27 and 46? 27కి 46కి మధ్యలో ఎన్ని హోల్ నెంబర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం నెంబర్ రాద్దాం. ఫస్ట్ బిట్ ట్రూ ఆర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇది సెకండ్ బిట్. సెకండ్ బిట్లో మనకి ఎక్కడి నుండి 27 నుండి అడుగుతున్నారు కదా. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 ఎక్కడి వరకు అడుగుతున్నారు? 46 వరకు కదా. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, లాస్ట్ వచ్చేసి 46. ఓకే, ఈ 46ను 27కి 46కి మధ్యలో అడిగినారు కదా. ఈ నెంబర్స్ని మనం కౌంట్ చేయొద్దు, వీటి మధ్యలో అడుగుతున్నారు. ఈ 46కి 27కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 27 అండ్ 46 బిట్వీన్ కదా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 18 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఫైండ్ ద ఫాలోయింగ్ యూజింగ్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్ యూజ్ చేసి మనకి ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ లైన్ యూజ్ చేసి మనం అడిషన్ ఎలా చేయాలి? నార్మల్గా మనం అడిషన్ అంటే డైరెక్ట్ చేసేసాం కదా. నెంబర్ లైన్ పైన ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది? అడిషన్ 6 + 7 + 7. ఓకే, ఫస్ట్ వన్ థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 6 + 7 + 7. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ లైన్ పైన అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నెంబర్ లైన్ పైన కొన్ని నెంబర్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ మనకి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అడిషన్ అనేది? 6 నుండి స్టార్ట్ చేయాలి కదా. 6 అడిషన్ అని వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ అనేది వెళ్ళాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, అడిషన్ అన్నప్పుడు మనం రైట్ సైడ్ అనేది తీసుకోవాలి.
ఫస్ట్ మనం 6 నుండి స్టార్ట్ చేయాలి కదా, 6 నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, 6 నుండి ఇప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి, ఫస్ట్ 7 స్టెప్స్. అంటే 6 తర్వాత మనకి ఏముంది 7, అంటే 6కి 7 యాడ్ చేయాలి కదా మనం. 7 స్టెప్స్ తీసుకోవాలి. 7 స్టెప్స్ మీన్స్ 1 2 3 4 5 6 7. ఓకే, 7 స్టెప్స్ తీసుకున్నాం కదా. చూడండి, 1 స్టెప్ 2 3 4 5 6 7 స్టెప్స్ తీసుకున్నాం. 7 స్టెప్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది 13 వచ్చింది. అంటే 6 + 7 వచ్చేసి 13. నెక్స్ట్ మనకి ఇంకేం అడిగారు, ఇంకా 7 యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ రైట్ సైడే వెళ్ళండి. అడిషన్ అన్నప్పుడు మనకి రైట్ సైడ్ వెళ్ళాలి కదా. ఈ 13కి ఇంకెన్ని స్టెప్స్ వెళ్ళాలి మనం, ఇంకా 7 స్టెప్స్ వెళ్ళాలి. ఓకే, ఇంకా 7 స్టెప్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా కింది నుండి వెళ్ళండి. 1 2 3 4 5 6 7. ఓకే, ఎన్ని స్టెప్స్ వెళ్ళినాం మనం, 1 2 3 4 5 6 7 స్టెప్స్ వెళ్ళినాం. ఓకే, ఇక్కడ 7 స్టెప్స్ 7 స్టెప్స్. 6 నుండి స్టార్ట్ చేసి 7 స్టెప్స్ వెళ్ళినప్పుడు మనకి ఏమొచ్చింది 13 వచ్చింది. నెక్స్ట్ 7 స్టెప్స్ వెళ్ళినప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ వాల్యూ అనేది 20. దిస్ మీన్స్ 6 + 7 + 7 వాల్యూ వచ్చేసి ఎంత 20. ఓకే, నెంబర్ లైన్ పైన ఈజీగా ఇలా చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇందాక మనకి అడిషన్ అడిగిరు. సెకండ్ వన్ వచ్చేసి చూడండి 18 - 9. 18 - 9 కదా, చూద్దాం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో. సెకండ్ వన్ వచ్చేసి 18 - 9 సబ్ట్రాక్షన్. సేమ్ మనం ఇక్కడ ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, 18 నుండి. అంటే మనం నెంబర్ లైన్ తీసుకుందాం. నెంబర్ లైన్ నుండి 0 నుండి స్టార్ట్ చేయాలి. నెంబర్ లైన్లో మనం 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అంటే ఇక్కడ మనకి 18 నుండి అడిగారు కాబట్టి 18, ఇంకా ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి 18లో నుండి ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి మనం, 9 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 18 - 9. ఇందాక మనకి అడిషన్ అన్నప్పుడు మనం ఏ సైడ్ తీసుకున్నాం, రైట్ సైడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు 18 - 9 అన్నప్పుడు లెఫ్ట్ సైడ్, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళాలి, గుర్తుపెట్టుకోవాలి. అడిషన్ అన్నప్పుడు రైట్ సైడ్, సబ్ట్రాక్షన్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. ఫస్ట్ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, 18 నుండి స్టార్ట్ చేయాలి. ఓకే, 18 నుండి స్టార్ట్ చేసి 9 స్టెప్స్ అనేది లెఫ్ట్కి రావాలి. 9 స్టెప్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్ అనేది వచ్చినాం కదా. 9 స్టెప్స్ మనకి ఎక్కడైతే స్టాప్ అయిందో అదే మన ఆన్సర్. ఓకే, ఎక్కడైతే మనకి 9 స్టెప్స్ స్టాప్ అవుతున్నాయో దాని ఆన్సర్ వచ్చేసి మనకి 9. 18 - 9 వచ్చేసి ఆన్సర్ 9. ఎన్ని స్టెప్స్ పోయినా మనం, 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్ వచ్చినాం కదా. మనం లెఫ్ట్ సైడ్ అనేది రావాలి. మన లెఫ్ట్ సైడ్ అనేది సబ్ట్రాక్షన్. అడిషన్ అన్నప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం అండి. 5 × 3. 5 × 3ని మల్టిప్లికేషన్ అనేది నెంబర్ లైన్ పైన ఎలా చేయాలో చూద్దాం. నెంబర్ లైన్ పైన మనం కొన్ని నెంబర్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు 5 × 3 ఉంది కదా,
అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? అడిషన్ అంటే రైట్ సైడ్ వెళ్ళినాం. సబ్ట్రాక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళినాం. ఇప్పుడు మరి మనకి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది గదా! మల్టిప్లికేషన్‌కి మనం రైట్ సైడ్ వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! మల్టిప్లికేషన్ మీన్స్ మనకేంటి? మల్టిప్లికేషన్ డెఫినిషన్ ఏంటి? రిపీటెడ్ అడిషన్. అవునా? డివిజన్ మీన్స్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? రిపీటెడ్ అడిషన్. అడిషన్ కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి? రైట్ సైడ్‌లోనే వెళ్ళాలి. ఓకే. ఒక కన్‌ఫ్యూజన్ అయితే అయిపోయింది గదా! అంటే ఇప్పుడు మనకి అడిషన్ రైట్ సైడా? లెఫ్ట్ సైడా? అనే కన్‌ఫ్యూజన్ ఉండే. ఇప్పుడు ఆ కన్‌ఫ్యూజన్ లేదు. రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనం 5 నుండి స్టార్ట్ చేయాలా? నో. 0 నుండి స్టార్ట్ చేయాలి మనం. ఇక్కడ మనకు చూడండి 5 ఇంటూ 3 అడిగిరు కదా! ఈ 3 అనేది 0 నుండి స్టార్ట్ చేయాలి మనం. 0 నుండి 3ని 5 స్టెప్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 0 నుండి 3 స్టెప్స్. 3 స్టెప్స్ మీన్స్ 1, 2, 3. ఇక్కడ వరకు 3 స్టెప్స్. ఓకే. ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? 5 టైమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి 3 స్టెప్స్ అంటే 1, 2, 3. ఇక్కడి వరకు మనకి సెకండ్ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 1, 2, 3. అంటే ఇక్కడ 6 వరకు వచ్చింది కదా మనకి స్టెప్. 7 నుండి కౌంట్ చేయండి. 1, 2, 3. థర్డ్ స్టెప్ ఎక్కడ వచ్చింది మనకి? 9 దగ్గర థర్డ్ స్టెప్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ 10 నుండి కౌంట్ చేయండి. 1, 2, 3. ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ 1, 2, 3. ఫిఫ్త్ స్టెప్. మనం ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి? 5 స్టెప్స్ తీసుకోవాలి కదా! 5 మూవ్స్ వెళ్ళాలి. 3 అనేది తీసుకొని 3 స్టెప్స్ తీసుకొని మనం ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ వెళ్ళాలి. 1, 2, 3, 4, 5 స్టెప్స్ అయిపోయినాయి కదా! కంప్లీట్ అయిపోయినాయి. 5 స్టెప్స్ వరకి మనం ఎక్కడైతే స్టాప్ అయినామో అదే ఆన్సర్ కదా! ఎక్కడ స్టాప్ అయినాం మనం? 15 దగ్గర స్టాప్ అయినాం. దట్ మీన్స్ 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే. ఎక్కడైతే స్టాప్ అయినామో మనకి అదే ఆన్సర్.